ఏలూరులోని షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయి సేవ మందిర ఆధ్వర్యంలో పూజలు వాసా ప్రసాద్ నేతృత్వంలో గురు పౌర్ణమి వేడుకలు తంగెలమూడిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాసా ప్రసాద్ మాట్లాడారు. షిరిడి సాయినాథుని ప్రత్యేకతను సాయి భక్తులకి వివరించడం జరిగింది. అనంతరం సాయి మందిరంలో ఘనంగా అన్నప్రసాద వితరణ జరిగింది. సాయి ముక్తి మార్గ బోధకాయ సమర్థ సద్గురు జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం జయ జయ సాయి బ్రహ్మానందం పరమస్పదం కేవలం జ్ఞానముక్తిం ద్వంద్వాతీతం గంగ సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలవచలం సర్వదే సాక్షిభూతం సాయినాథం త్రిడదైతం తం నమామి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ సర్వం మమ దేవ దేవ. శ్రీ సాయినాథాయ నమః. జ్ఞానం సమర్పయామి. బలో సాయినాథ్ మహారాజ్ కి జై. ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి యుగం ఏదైనా ఉంది అని అంటే కలియుగం. ఈ కలియుగం అనేటువంటిది చాలా పాపభూయిష్టమైనటువంటిది. కలిపురుషుడు అవతరించినప్పుడు బ్రహ్మదేవుడు ఒక షరతు పెట్టాడు. ఏమిటి ఆ షరతు అంటే, ఓ కలిపురుష, నీవు కలియుగం ఆరంభమవుతుంది, నీవు ఈ కలియుగంలో నీ యొక్క ప్రభావాన్ని చూపించు. కానీ నీకు శాపం ఇస్తున్నాను. ఏమిటి అంటే, ఎక్కడైతే భగవన్నామస్మరణ నిరంతరం చేస్తుంటారో, ఎక్కడైతే గురునామస్మరణ జరుగుతుందో, ఎక్కడైతే గురువు పాదాలు పట్టుకుని గురువే సర్వరుకుని భావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు సుమా అని సాక్షాత్ బ్రహ్మదేవుడే ఆ కలిపురుషుడిని హెచ్చరించాడండి. అంటే ఈ కలియుగంలో ఎలాంటి పరిస్థితులు అంటే, ఇప్పుడు మనకి కలియుగం ప్రారంభమయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 5200 సంవత్సరాలు సమారని జరుగుతుంది. అసలు కలియుగం యొక్క ఆయుష్ ఎంత తెలుసండి? 4,32,000 సంవత్సరాలు. కలియుగం యొక్క ఆయుష్ 4,32,000 సంవత్సరాలు. మరి ఇంకా చాలా కాలం ఉంది. ఇంకా మన ప్రవర్తాన్ని కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు కలియుగం. మరి ఇలాంటి కలియుగంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు, చాలా పాపభూయిష్టమైనటువంటి పరిస్థితులు